హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 31 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ చాప్టర్ కవర్ మీద ఎయిడా ఉంది అండ్ చాప్టర్ పేరు షటప్ అన్నమాట. ఎవరిని ఎవరు షటప్ అంటారో చాప్టర్ లో తెలుసుకుందాం. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేషన్ దొరుకుతుంది అండ్ ఇలాంటి వీడియోస్ ఫాస్ట్ గా తీసుకొని రాగలుగుతాను. అండ్ నా సైడ్ నుంచి ఇంకో రిక్వెస్ట్ కూడా, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా షాప్ లో మీకు కవర్ అవసరం లేకపోతే తీసుకోకండి అండ్ చెత్తని ఓన్లీ డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ చాప్టర్ లో ఇనోజిన్ మైండ్ ట్రాన్స్మిషన్ జూట్స్ యూజ్ చేసి కోబుని కంట్రోల్లోకి తీసుకొని టెరస్ పైకి తీసుకొని వస్తారో అండ్ కావాలని అక్కడికి వచ్చిన మాముషిని గెలుపుతారో. అలా గెలగ్గానే అవి కోబుని చంపాలని చెప్పి డిసైడ్ అవుతాయన్నమాట. ఇక్కడ నుండే ఈ చాప్టర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక పక్క కాషిన్ కోజీ ఇనోజిన్ తో, నువ్వు ఇప్పుడు ఆ మైండ్ ట్రాన్స్మిషన్ జూట్స్ ని రిలీజ్ చేయి, ఆ కోబు సంగతే ఆ మాముషి చూసుకుంటాడు అని అంటే దానికి ఇనోజిన్ ఒప్పుకోడనమాట. ఎందుకంటే ఎంత లేదన్నా కోబు ఒక సివిలియన్. కానీ ఇంకో పక్క కాషిన్ కోజీ బలవంత పెడుతూ ఉంటాడు. చెప్పింది చేయి ఇనోజిన్, డిబేట్ చేయకు. ఒకవేళ తన బాడీలో నువ్వు ఉన్నప్పుడు తను చనిపోతే నువ్వు కూడా చనిపోతావు, సో ఫాస్ట్ గా రిలీజ్ చేయని అంటాడు. ఇంతలోనే ఆ మాముషి కోబు మీద అటాక్ చేస్తాడనమాట. కాషిన్ కోజీ అరుస్తాడు ఫాస్ట్ గా చెయ్యి ఇనోజిన్ అని. కానీ ఇనోజిన్ కోబుని అలా వదిలేకుండా ఆ అటాక్ నుండి పక్కకు దూకేస్తాడు. కాషిన్ కోజీ తిడతాడనమాట, ఇంతకీ ఏం చేస్తున్నావు ఇనోజిన్, వదిలేయమని చెప్పాను కదా అని అంటే దానికి ఇనోజిన్, ఒకవేళ నేను ఒక నార్మల్ సివిలియన్ ని కాపాడలేకపోతే ఇలాంటి కండిషన్స్ లో వదిలేస్తే నన్ను నేను ఎప్పటికీ షినోబి అని పిలుచుకోలేను అని అంటాడు. యాక్చువల్లీ ఇది నాకు బాగా నచ్చింది. నరుటో మెయిన్ కాన్సెప్టే షినోబి వాల్యూస్ ని అప్హోల్డ్ చేయడం. జనరేషన్స్ పోయే కొద్దీ షినోబి అనే పదానికి వాల్యూ తగ్గింది అని మనం అనుకుంటాం, కానీ ఇనోజిన్ వాళ్ళు ఇంకా ఆ షినోబి వాల్యూస్ ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇలాంటి వాటి వల్లే క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ వస్తుంది. సో ఇది బాగా చూపించారు. సో బ్యాక్ టు ద చాప్టర్. ఎయిడా ఏమో తన ఇంట్లో కూర్చొని ఇనోజిన్ గురించి బాధపడుతూ ఉంటుంది. తను బాగానే ఉన్నాడో లేదో, తను తిరిగి కనెక్ట్ అయితే బాగుండు, అట్లీస్ట్ బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది అని అంటుంది. దానికి పక్కనే ఉన్న డేమన్, ఎందుకంత ఫీల్ అవుతున్నావు, మామూలుగా నీ సెండ్రా ని యూజ్ చేసి ఎక్కడ ఏమేం జరుగుతుందో చూస్తావు కదా, ఒకసారి చూడు అని అంటే దానికి ఎయిడా, లాస్ట్ టైం నేను సెండ్రా ని యూజ్ చేసి ఆ షింజూస్ గురించి వెతికినప్పుడు నన్ను మాముషి చూసేశాడు. నాకు తెలిసి ఆ ముసలోడి దగ్గర కళ్ళల్లో చూసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే పవర్ ఉందనుకుంటా. ఒకవేళ నేను సెండ్రా ని యూజ్ చేస్తే ఖచ్చితంగా నేను ఎక్కడున్నానో తనకు తెలిసిపోతుంది అండ్ తను కూడా దానికోసమే వెయిట్ చేస్తుంటాడు అనుకుంటా అని అంటుంది. సో అందుకోసమే అనమాట మన ఎయిడా పాప సెండ్రా ని యూజ్ చేయట్లేదో. కట్ చేస్తే ఇంకోవైపు సారదా అండ్ డెల్టా ఒక రూఫ్ టాప్ మీద నిల్చొని ఈ మాముషిల్ని గమనిస్తూ ఉంటారో. ఊరికే వాటితో ఫైట్ లో దిగితే సివిలియన్స్ ఇబ్బంది పడతారో అని. ఇంతలోనే ఒక మాముషి పక్కన ఉన్న ఇంకో మాముషితో, మనల్ని మనం ఎక్కడున్నామో రివీల్ చేసుకున్నాం కదా, ఇంకా ఐడియా ఎందుకు తన పవర్ ని యూజ్ చేయట్లేదు, ఇంతకీ తను ఈ విలేజ్ లోనే ఉందా అని అడుగుతాడు. దానికి ఆ మాముషి, కాసేపు రిలాక్స్ గా ఉండు, తను మనల్ని ఒక్కసారి చూస్తే చాలు, మనకు తను ఎక్కడుందో తెలిసిపోతుంది అని అంటే దానికి ఇంకో మాముషి, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలని కోపంగా అంటాడు. దానికి ఆ మాముషికి కోపం వచ్చి తన చేతిని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ ఇంకో మాముషిని దారుణంగా కొడుతుందన్నమాట. దెబ్బకది డెస్ట్రాయ్ అయిపోతుంది. అది డెస్ట్రాయ్ అవ్వగానే వెనకాల ఉన్న ఇంకో మాముషి, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతుంది. ఏంటి నువ్వు కూడా చావాలనుకుంటున్నావా అని ఇంకో మాముషి అంటుందన్నమాట. సో అలా ఆ మాముషులు ఒకరిలో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారో. డెల్టా అది చూసి ఏంటా వల్ల బిహేవ్ చేస్తున్నాయని అడిగితే దానికి సారదా, అవి ర్యాపిడ్ గా డివైడ్ అవుతున్నాయి, సో వాటి ఇంటెలిజెన్స్ కూడా తగ్గుతుంది, దానివల్ల ఇవి అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాయి అనుకుంటా అని అంటుంది. సో ఆ మాముషులు ఒకదాంతో ఒకటి ఫైట్ చేసుకుంటూ ఉంటే అక్కడ నుండి సివిలియన్స్ పారిపోతారో. కట్ చేస్తే ఇంకోవైపు ఇంట్రాగేషన్ రూమ్ లో ఇనోజిన్ షికమారుతో, ఇంతకీ ఏం చేస్తున్నావు షికమారు, ఇనోజిన్ సేఫ్ గానే ఉన్నాడా లేదా అని అడిగితే దానికి షికమారు, మనం ఇప్పుడు ఫైట్ చేస్తుంది భారీగా డివైడ్ అవ్వగలిగే ఒక షింజుతో, తన పేరు మాముషి, తను కోనాహాని అండ్ ఎయిడాని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్తాడు. దానికి సాయ్, ఇది నాకు కొత్త న్యూసే, బట్ దీని గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని అడుగుతాడు. దానికి షికమారు, నేను చెప్పేది విను సాయ్, నాకు నీకు ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు అని అంటే దానికి సాయ్, ఈ ఇంట్రాగేషన్ రన్ చేస్తుంది నేనే, సో నువ్వు ఆన్సర్ చేయక తప్పదు, అలా చేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయని అంటాడు. దానికి షికమారు, నేను చెప్పేది విను సాయ్, నువ్వు ఇనోజిన్ గురించి బాధపడుతున్నావు అని నాకు అర్థమైంది, కానీ మనం పేరెంట్స్ అవ్వకముందే షినోబిలము, అది కూడా మనం ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నాం, ఈ విలేజ్ లో ఉండే సివిలియన్స్ ని కాపాడమే మన మెయిన్ ప్రయారిటీ అని చెప్తాడు. సాయి కాసేపు ఆలోచించి, ఫస్ట్ శాండ్ విలేజ్ మిషన్ అండ్ ఇప్పుడు ఇది 2 టాప్ సీక్రెట్ మిషన్లే, దీని గురించి తర్వాత మాట్లాడతాను, ఫస్ట్ నేనేం చేయాలో చెప్పు అని అడుగుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఈ మాముషులకి చిప్పు దుబ్బే సివిలియన్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అందులో ఒక సివిలియన్ కింద పడిపోతే తన మీద అటాక్ చేద్దామని చెప్పి ఒక మాముషి ట్రై చేస్తుంది. కానీ ఆ మాముషి మెల్లగా గాల్లోకి వెళ్ళేస్తాడనమాట. ఎందుకంటే మన ఉచిహా పాప మాంగెకో షారింగ్ అని ఓహి రూమ్ అని యూజ్ చేసింది కాబట్టి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారాదా చుట్టూ తను బ్లాక్ హోల్స్ లాంటి గ్రావిటీ కంట్రోల్ చేయగలిగే కొన్ని బాల్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది. ఆ బాల్స్ ని యూజ్ చేసి తన ఎనిమీస్ ని ఆ బాల్ సైడ్ లాక్కోగలుగుతుంది అండ్ డెస్ట్రాయ్ చేయగలుగుతుంది. సో అలా సారదా
ఆ స్పియర్స్ ని యూజ్ చేసి మాముషీలన్నింటినీ గాల్లోకి లేపుతుంది అనమాట. అండ్ స్పియర్స్ వైపు లాక్కుంటూ ఉంటుంది. సడన్ గా ఒక మాముషి శారదా వెనకాల నుండి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే శారదా అది కనిపెట్టేసి తనని కూడా గాల్లోకి లేపేస్తుంది. అండ్ ఆ మాముషీలన్నింటినీ ఆ బ్లాక్ స్పియర్ వైపు లాగేస్తుంది. అది చూసి డెల్టా షాక్ అవుతుంది అనమాట. ఒక్క దెబ్బతో ఇదంతా క్లీన్ చేసి పారేసావా అని. దానికి శారదా, అందరినీ క్లీన్ చేయలేదు, నా ఊహి రూమేకి గ్రావిటీని మ్యానిపులేట్ చేసే పవర్ ఉంది, కానీ నేను నా కళ్ళతో ఏ ఆబ్జెక్ట్స్ అయితే చూడగలుగుతాను వాటిని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాను అని అంటుంది. సో డెల్టాకి మ్యాటర్ అర్థమవుతుంది అనమాట. అయితే నువ్వు వేటినైతే మిగలబెడతావో వాటిని నేను అంతం చేస్తాను అని తనకు కనిపించిన మాముషీలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి డెస్ట్రాయ్ చేసి పారేస్తుంది. రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకో పక్క శారద కూడా తను డ్రాగ్ చేసిన మాముషీలన్నింటినీ స్పియర్ లోకి సక్ చేసి డెస్ట్రాయ్ చేసి పారేస్తుంది. తన పవర్ ని చాలాసేపు యూజ్ చేయడం వల్ల తన కళ్ళల్లోంటి రక్తం వచ్చి చాక్రా మొత్తం డ్రైన్ అయిపోయి ఉంటుంది. అది చూసి డెల్టా తన దగ్గరికి వచ్చి బాగానే ఉన్నావా శారదా అని అడిగితే శారదా నేను బాగానే ఉన్నానని చెప్తుంది. కానీ డెల్టా తనకి చాలా బ్లడ్ గా కనిపిస్తుంది అనమాట. మంగెకు షారింగ్ అని అలా యూజ్ చేస్తే ఆల్రెడీ సాస్కే అండ్ ఇటాచి విషయంలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. సో కట్ చేస్తే ఇంకోవైపు ఈ మాముషీలేమో కూబో మీద అటాక్ చేస్తుంటాయి. కూబో బాడీ అథ్లెటిక్ గా ఉండదు కాబట్టి అండ్ ఏజ్ ఎక్కువైపోయి ఉంటుంది కాబట్టి తప్పించుకుందామంటే కూడా ఆ బాడీ సహకరించదు. ఇనోజిన్ తన వల్లైనంత చేస్తుంటాడు. ఇంతలోనే కాషిన్ కోజీ ఇనోజిన్ తో, నువ్వు ఇంత మొండివాడు అనుకోలేదు ఇనోజిన్ అని హైడౌట్ దగ్గర ఇనోజిన్ ముందరికెళ్ళి తన మైండ్ ట్రాన్స్మిషన్ జూట్స్ని రిలీజ్ చేస్తాడు. అండ్ ఇనోజిన్ తో ఇవన్నీ పక్కన పెట్టి ఇనోజిన్ అందరినీ కనెక్ట్ చేయని అంటాడు. ఇనోజిన్ ఇక్కడ రిలీజ్ అయిపోయాడు కాబట్టి అక్కడ కూబో మళ్ళీ కాన్షియస్నెస్ లోకి వస్తాడు. తన ముందర చూస్తే మాముషీలు తనని రౌండప్ చేస్తుంటాయి. ఇనోజిన్ కోపంగా, నువ్వు కావాలన్న నా జుట్సుని రిలీజ్ చేసావు, ఎందుకు అలా చేసావని అడిగితే దానికి కాషిన్ కోజీ, దాని గురించి తర్వాత మాట్లాడదాం, మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ ని మళ్ళీ స్టార్ట్ చేయి, మన ఫ్రెండ్స్ గురించి నాకు భయంగా ఉంది అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఈ మాముషీలేమో కూబో మీదకి వస్తూ ఉంటాయి. అండ్ ఇనోజిన్ మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ ని మళ్ళీ యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేయగానే షికమారుతో కనెక్ట్ అవుతాడు. షికమారు ఇనోజిన్ అడుగుతాడు ఇంతకీ కోబుకి ఏమైంది అని. దానికి ఇనోజిన్ తను రూఫ్ టాప్ మీద ఉన్నాడు, తన మీద మాముషీలు అటాక్ చేయబోతున్నాయి అని చెప్తాడు. కట్ చేసే రూఫ్ టాప్ మీద మాముషి ఒకటి కూబోని పట్టుకొని, నీ ముఖం చూస్తే దాన్ని నాకు పచ్చడి చేయాలని ఉందిరా, నిన్ను ఫాస్ట్ గా చంపేసి నా కోపాన్ని చల్లార్చుకుంటాను అని అంటాడు. ఇంతలోనే అక్కడికి షికమారు అండ్ సాయి చేరుకుంటారు. కాకపోతే అప్పటికే ఒక మాముషి కూబో మీద ఫైర్ అటాక్ చేస్తుంటుంది. కూబో బాడీ మంటల్లో ఉంటుందన్నమాట. కూబో పని అయిపోయింది అనుకునే లోపల అక్కడ బరుటా బాబు ల్యాండ్ అవుతాడు. ఒకే దెబ్బతో 3 మాముషీల తలని నరికి పారేస్తాడు. అండ్ వెంటనే తన కార్మాని యూజ్ చేసి కూబో మీద ఉన్న మంటల్ని అబ్జర్వ్ చేసేస్తాడు. సాయి అండ్ షికమారుతో పాటు కూబో కూడా ఇదంతా చూస్తాడు. వెంటనే షికమారు సాయిని మెడికల్ టీం ని పిలవమని అడుగుతాడు. ఇంకో పక్క సాయి పరిగెట్టుకుంటా వెళ్లి కూబోని పైకి లేపుతాడనమాట. కూబో షికమారుని అడుగుతాడు ఇంతకీ ఏంటి అవి అని. దానికి షికమారు, వాటిని డివైన్ ట్రీస్ అంటారు, మీకు ఇప్పుడు అర్థమవుతుందా, వాటిని ఫాస్ట్ గా డీల్ చేయాలి, నన్ను కాసేపు నా జాబ్ చేసుకునియండి అని అంటాడు. దానికి కూబో, సరే నువ్వేమేం చేయాలో అన్ని చెయ్యి, కానీ నా ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇక్కడితో ఆగదు షికమారు, నువ్వు రెడీగా ఉండు, నా దగ్గర నుండి మాత్రం తప్పించుకోలేవు, నీ మీద నాకున్న డౌట్ ప్రూవ్ అయితే ల్యాండ్ ఆఫ్ ఫైర్ ఏం డెసిషన్ తీసుకోవాలో అది తీసుకుంటుంది, సో అది బాగా గుర్తుపెట్టుకో అని అంటాడు. ఆ తర్వాత సాయి కూబోని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కూబో వెళ్ళిపోయే ముందు తన బాడీలోంటి కాషిన్ కోజీ తోడు బయటకు దూకేస్తుంది. బరుటో అడుగుతాడు నేను కూబోని సేవ్ చేయడం కోయిన్సిడెన్సా లేకపోతే నువ్వు ప్లాన్ చేసిందా అని అడుగుతాడు. దానికి కాషిన్ కోజీ, ఇప్పుడు నా ఆన్సర్ నీకు నచ్చకపోవచ్చు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అతను చావడమే మనకి మంచిది అని అంటాడు. ఇంకో పక్క షికమారు మళ్ళీ అందరితో కనెక్ట్ అయ్యి, అందరూ వినండి, మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ మళ్ళీ తిరిగి వచ్చింది, అందరూ బాగానే ఉన్నారా అని అడుగుతాడు. దానికి ఏడా థ్యాంక్స్ షికడియర్, మేము ఇక్కడ బాగానే ఉన్నాం, బయట సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతుంది. దానికి ఇనోజిన్, అవి చాలా ఫాస్ట్ గా మల్టిప్లై అయిపోయాయి, అవి దగ్గర దగ్గర 200 ఉండొచ్చు అని చెప్తాడు. అండ్ శారదేమో ఈ మాముషాలన్నీ ర్యాపిడ్ గా విడిపోయాయి కాబట్టి వాటి ఇంటెలిజెన్స్ కూడా తగ్గిపోయింది అని అంటుంది. అండ్ టీమ్ 10 వాళ్ళు మేము కూడా ఇక్కడ కొన్ని మాముషులతో ఫైట్ చేస్తున్నాం, బట్ ఎన్నిటిని చంపినా అవి తిరిగి వస్తూనే ఉన్నాయి, మా చాక్రా సరిపోవట్లేదు అని చెప్తారు. దానికి షికమారు, సరే అయితే ఇప్పుడు మన లాస్ట్ రిసార్ట్ ని ప్రయోగించాలి అని అంటాడు. ఇంతకీ ఏంటది అని మన కవాకి బాబు అడుగుతాడు. దానికి షికమారు, పెద్ద కాంప్లెక్స్ విషయం ఏం కాదు, మాముషులన్నిటిని ఏడా లొకేషన్ దగ్గరికి తీసుకొని రండి అని అంటాడు. అది విని ఏడా స్టన్ అవుతుంది. దానికి షికమారు, ఒకవేళ మనం ఏడా లొకేషన్ చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క మాముషి ఆ లొకేషన్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు, వాడికి పెద్దగా బుర్ర లేదు కాబట్టి మనం బ్యాటిల్లో వాటిని ఓడించడానికి ట్రై చేస్తే అన్నిటిని ఒకేసారి డెస్ట్రాయ్ చేయొచ్చు అని అంటాడు. దానికి ఏడా, ఏంటైతే నన్ను ఎరగా వేయబోతున్నారా అని అంటుంది. దానికి డైమన్, మంచి ప్లానే, నైస్ అండ్ సింపుల్, యాక్చువల్లీ స్టార్టింగే ఈ ప్లాన్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది అని అంటాడు. అండ్ ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో వీళ్ళ ప్లాన్ ప్రకారం ఏడా లొకేషన్ చెప్పేస్తే మాముషీలన్నీ ఒక్క ప్లేస్ లోకి వస్తాయి, మెల్లగా ఆ ప్లేస్ అంతా బ్యాటిల్ ఫీల్డ్ లా మారుతుంది. కవాకి, బొరుటో, శారదా అండ్ మిగతా వాళ్ళందరూ ఒకేసారి 200 మాముషులతో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. నెక్స్ట్ చాప్టర్ మీద నాకైతే గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఏం జరుగుతుందో చూద్దాం.
అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మంత్ 18th కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.